ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట అంటాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును అనేటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడని. యేసుక్రీస్తు ప్రభు మనకు చాలినవాడు, ఆయన మనకు సరిపోయినవాడు. ఎందుకు చాలినవాడు అంటే మన పాపములు క్షమించడానికి ఆయన చాలినవాడు. ఎందుకనగా ఆయన పవిత్రుడు గనుక, నిర్దోషి గనుక, నిష్కల్మషుడు గనుక మన పాపములు తీసివేయడానికి, మన అపరాధములు తుడిచివేయడానికి యేసు ప్రభు సరిపోయినవాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు కాబట్టి మనలను హెచ్చైన స్థానంలో ఉంచడానికి సామర్థ్యం లేనివాడు ఆయన. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. మీరు రక్షణ పొందిన వ్యక్తులైతే, ఆత్మరక్షణ అనుభవంలో మీరు ఉన్నవారైతే ఆయన స్తుతించకుండా ఉండలేరు. ప్రతిరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నారు ఆయన మహింపరచడానికి, ఆయన స్తుతించడానికి. ఈరోజు దేవుని వాగ్దానం కోసం మీరు అందరూ కనిపెడుతున్నారు కదా. తెరవండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. Deuteronomy chapter 8 and verse 18, the Bible says, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో చేసిన ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. చాలాసార్లు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ప్రేరేపణ చేసి నీవు ఈ పని చేయాలి అంటే మనం మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, నాకు బలం సరిపోదండి, నాకు అలాంటి సామర్థ్యం లేదండి, నాకు అలాంటి అనుభవం లేదండి అన్నట్టుగా చాలామంది మాట్లాడుతుంటారు. నీకు మనసు ఉంటే, నీకు చెయ్యాలనే ఆలోచన ఉంటే, దేవుని కొరకు వాడబడాలనే ఆకాంక్ష నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చి వాడుకునే దేవుడు ఆయన. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే శక్తియుక్తులన్నీ కూడా లోక సంబంధమైనవే. కానీ దేవుడు మోషేను ఆత్మ సంబంధంగా ట్రైన్ చేసి సిద్ధపరిచి తన ప్రజలను నడిపించడానికి కావలసిన తర్ఫీదును దేవుడిచ్చి మోషేను నిలబెట్టి భూప్రపంచంలో చరిత్రలో ఎవరూ మర్చిపోలేనంత గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. వాస్తవానికి మనలో ఏ ఒక్కరికి సామర్థ్యం లేదనే మాట వాస్తవమే, కానీ దేవుడు మనకు సామర్థ్యాన్ని కలుగు చేస్తారట. ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. ఎవరైతే దేవుని మాటకు లోబడుతున్నారో, ఆయన చిత్తానికి తమ జీవితాలు సమర్పించుకున్నారో వారికి భాగ్యాన్ని అనుగ్రహించే దేవుడని అక్కడ మనం చూస్తున్నాం. నీవు భాగ్యవంతుడు అనే విషయం నీకు తెలుసా? అదేంటంటే వెసిలి గారు అలా అంటారు, భాగ్యవంతుల జాబితా లోక సంబంధంగా వేరుగా ఉంది కదండి అంటే, భాగ్యవంతుల జాబితాలు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తికి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఇన్ని వందల కోట్లు ఉన్నాయి, వారు ఇంత గొప్పవారు అంత గొప్పవారని లోక సంబంధంగా వారికి ఉన్న ధనాన్ని బట్టి, ఆస్తులను బట్టి వారు ఎంత భాగ్యవంతులో అనే విషయాన్ని తెలియజేస్తుంటారు. కానీ దేవుని దృష్టిలో భాగ్యవంతులు ఎవరు? లోక సంబంధంగా డబ్బున్న వాళ్ళో, పేరు కలిగిన వారో, జ్ఞానం కలిగిన వారో, లేదా ఉన్నతమైన ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నవారో భాగ్యవంతులని బైబిల్ చెప్పట్లేదు. మీరు యాకోబు పత్రికను జాగ్రత్తగా చదివితే మీరు విశ్వాసమందు భాగ్యవంతులు అనే మాట అక్కడ రాశాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుని ఏర్పాటు ఎంత గొప్పదంటే, ఈ లోకంలో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు. అంతమాత్రం కాకుండా తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన దేవుని రాజ్యాన్ని దేవుడు ఇవ్వడానికి దేవుడిని ఏర్పాటు చేసుకోలేదా అనే ఒక అద్భుతమైన ప్రశ్న యాకోబు అనే దైవజనుడు తన పత్రికలో 2వ అధ్యాయంలో తెలియజేస్తాడు. విశ్వాస విషయంలో మీరు భాగ్యవంతులు. కౌంట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే. ఆ విధానంలో నువ్వు దేవునిలో పురికొల్పుకోవాలి. విశ్వాసంలో భాగ్యవంతులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు, అన్ని సమయాల్లో దేవుని మీద ఆనుకోనగలిగిన వాడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు, ఆయన సంకల్పాలు నా జీవితం నెరవేరుస్తాడు, ఈ శ్రమ ఈ కష్టం నన్ను ముగించడానికి కాదు ఇంకా నన్ను మెరుగుపెట్టడానికి వచ్చిందని ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు. బైబిల్ గ్రంథంలో అలాంటి భాగ్యవంతులు చాలామంది మనకు కనబడతారు. మీ జీవితంలో కూడా అలాంటి ఉన్నతమైన స్థానానికి రావాలనే దేవుని సేవకులుగా మేము ఆశిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మీకు సామర్థ్యాన్ని కలుగు చేయవాడే. బలం లేదని బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, సామర్థ్యం లేదని? దేవుని కొరకు నేను వాడబడలేకపోతున్నానండి, ఆయన రాజ్య విస్తరణలో
నాకంటూ ఏమీ లేవండి అని బాధపడుతున్నావా? దేవుని దగ్గరికి రా, పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణంగా నేను సమర్పించుకో. ప్రభువా నన్ను వాడుకో, నీ చిత్తానుసారంగా నన్ను ఉపయోగించు ప్రభువా, నీ రాజ్య విస్తరణలో నన్ను ఉపయోగించుకొని దేవుని సలు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తన సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. పౌలంతటి వాడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, కొన్నిసార్లు మా అంతట మేమే సామర్థ్యం కలిగిన వారమని కాదు, కానీ మా సామర్థ్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని దగ్గర నుండి వచ్చింది అన్నాడు. దేవుడు మమ్మల్ని క్రొత్త నిబంధనకు పరిచారకులుగా నియమించాడు. అక్షరానికి కాదు, ఆత్మకు పరిచారకులుగా దేవుడు మనల్ని చేశాడు. ఈ సామర్థ్యాన్ని దేవుడే మాకు ఇచ్చాడని పౌలు మహాశయుడు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. పూర్వదినాల్లో అక్షరానుసారమైన బోధకు, ఆత్మానుసారమైన బోధకు చాలా పోటీ ఉండేది. శాస్త్రులు, పరిచయులు, సద్దేవులు లాంటి వాళ్ళందరూ కూడా అక్షరానుసారంగా బోధించేవారు. కానీ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆత్మానుసారంగా బోధించాడు. ఈ గొప్ప పరిచర్యకు మమ్మల్ని నియమించి మాకు సామర్థ్యం కలిగజేసిన వాడు దేవుడే అని పౌలు ఒప్పుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు సామర్థ్యం ఇచ్చేవాడు, నీకు బలం ఇచ్చేవాడు ఆయన. కృంగిన వారు లేవనెత్తువాడు ఆయన, బలహీనులకు ఊతమిచ్చేవాడు ఆయన. లోకం ఎలా ఉంటుందంటే, బలహీనులైన వారిని ఇంకా బలహీనపరచాలని చూస్తారు, కృంగిపోయిన వారిని ఇంకా కృంగదీయాలని చూస్తారు, ఓడిపోయిన వారిని ఇంకా ఓడగొట్టాలని చూస్తారు, వైఫల్యాల్లో ఉన్నవారిని ఇంకా సూటిపోటి మాటలు మాట్లాడి వారిని ఇంకా అణిచివేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడంటే, బలహీనులైన వారిని దేవుడు వాడుకునే దేవుడు ఆయన. అలా చేయడం ద్వారా బలవంతులైన వారిని దేవుడు సిగ్గుపరచాలనుకున్నాడు. వెర్రివారిని దేవుడు వాడుకుంటాడట, జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి. దేవుని ఏర్పాటు చాలా గొప్పది. నీకు భాగ్యం ఇచ్చిన దేవుడు నీకు సామర్థ్యాన్ని కూడా దయచేస్తాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు. ఇది చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, ఈ పరీక్ష నేను పాస్ అవ్వలేనేమో, లేదా ఈ ఉద్యోగాన్ని నేను సక్రమంగా నెరవేర్చలేనేమో, ఆ ప్రమోషన్ నాకు రాదేమో, ఈ కుటుంబ బంధువులు నేను కొనసాగలేకపోతున్నానేమో అన్న భావన నీలోనికి రావడానికి లేదు. దేవుని మీద ఆనుకో, ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి నీకు సామర్థ్యాన్ని ఇచ్చి తన మహిమ కోసం దేవుడు నేను వాడుకుంటాడు. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. ప్రభువు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మాకు భాగ్యం ఇచ్చేవాడువు, మాకు సామర్థ్యం ఇచ్చేవాడు కనుక నీకు వందనాలు. పౌలు భక్తుడు అన్నాడు, మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగిందని. అవునయ్యా, ఈ రోజుల్లో మేము నీ చేతిలో వాడబడగలుగుతున్నామంటే, నీ చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామంటే అది కేవలం నీ బలము, నీ సామర్థ్యం అయ్యా. మేము అతిశయించడానికి ఏమీ లేదు, సమస్తము నీకే మహిమను ఆరోపిస్తున్నాను. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో, ఇది నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నానని క్విట్ అయిపోవాలనే ఆలోచనలు ఉన్నారో, వారందరినీ మీరే బలపరిచి సామర్థ్యాన్ని కలుగు చేసి వారిని నీ చిత్తానుసారంగా వాడుకోనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. రకరకాల సమస్యలు ఇరుక్కున్న వారికి విడుదల దయచేయండి. మరొక్కసారి నీ నామానికి ఘనతను ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.